వెల్కమ్ టు సాక్షి డిజిటల్. ఒక అద్భుత నిశ్శబ్ద రాత్రి. వెండి కాంతిలో మెరిసే చంద్రుడు తన రూపాన్ని మార్చుకుంటాడు. తెల్లని వెలుగు మాయమై రక్తరంగు గాలిపటంలా ఆకాశంలో తేలియాడతాడు. మనం చూసిన ఎన్నో చంద్రోదయాల్లో ఇది భిన్నమైనది. ఈ రక్త చంద్రగ్రహణం అనేది భయానికి సంకేతం కాదు, ఒక అపురూపమైన ఖగోళ ఘట్టం. అవును, ఇప్పుడంతా బ్లడ్ రెడ్ మూన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు యావత్ ప్రపంచం సిద్ధమైపోయింది. ముఖ్యంగా ఖగోళ ప్రేమికుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇంతకీ బ్లడ్ మూన్ ఎలా ఏర్పడుతుంది? సాధారణంగా చంద్రుడు సూర్యుడి కాంతిని ప్రతిఫలించుకోవడం వల్ల మనం దాన్ని ప్రకాశవంతంగా చూస్తాం. కానీ కొన్ని ప్రత్యేకమైన రాత్రుల్లో భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరిహద్దులోకి వస్తాయి. భూమి సూర్యుడి వెలుతురును అడ్డుకుని చంద్రునిపై తన నీడను పడేస్తుంది. అయితే చంద్రుడు పూర్తిగా కనిపించకుండా మాయమవ్వడు. ఎందుకంటే భూమి వాతావరణం సూర్యుని కాంతిని తిప్పి పంపుతుంది. ఈ కాంతి భూమి గాలిలో ప్రయాణించే సమయంలో నీలం, ఆకుపచ్చ రంగుల కిరణాలు చిందరవందర అవుతాయి. కానీ ఎర్రటి కాంతి మిగిలిపోతుంది. ఈ ఎర్రటి కాంతి చంద్రుడిపై పడ్డంతో చందమామ నెమ్మదిగా రక్తవర్ణంలోకి మారిపోతుంది. కాబట్టి చంద్రుడు పూర్తిగా కనుమరుగయ్యేలా కాకుండా గులాబీతో పాటు ఎరుపు, గోధుమ రంగుల్లో మెరిసిపోతాడు. దీన్నే బ్లడ్ రెడ్ మూన్ అని పిలుస్తారు. భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ మూడు ఖగోళ శక్తులు ఒకే వరుసలో రాగానే ఈ అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. బ్లడ్ మూన్ పట్ల పురాతన కాలం నుంచి ఎన్నో కట్టుకథలు అల్లుకుని ఉన్నాయని చెబుతారు సైంటిస్టులు. కొన్ని దేశాల ప్రజలు ఈ బ్లడ్ మూన్ని యుద్ధ భయానికి సంకేతంగా భావించేవారట. ఇంకొంతమంది ప్రజలు బ్లడ్ రెడ్ మూన్ అనేది దేవతల కోపానికి నిదర్శనమని నమ్మేవారు. చైనీస్ పురాణాల ప్రకారం చంద్రగ్రహణం రోజు ఒక భారీ డ్రాగన్ చంద్రుణ్ణి తినేస్తుందట. కానీ సైన్స్ మాత్రం వీటిని పూర్తిగా ఖండిస్తోంది. ఏ గ్రహణమైనా ఖచ్చితమైన గణిత, భౌతిక శాస్త్ర ప్రక్రియలో భాగంగానే జరుగుతుందని వివరిస్తుంది. సైన్స్ పరంగా చూస్తే బ్లడ్ మూన్ భూమికి ఎలాంటి హాని కలిగించదు. కానీ కొన్ని అసాధారణమైన ఘటనలు మాత్రం జరుగుతాయని చెబుతుంటారు. చంద్రుని ఆకర్షణ శక్తి పెరిగినప్పుడు సముద్రపు అలలు కాస్త భిన్నంగా ఉంటాయి. కొన్ని జీవులు, ముఖ్యంగా గుడ్లు పెట్టే పక్షులు, ప్రాణులు చంద్రుని కాంతిపై ఆధారపడి జీవిస్తాయి. గ్రహణ సమయంలో వాటి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. ఇక గ్రహణం చుట్టూ అల్లుకున్న మిగిలిన కథలు పూర్తిగా అవాస్తవమని సైంటిస్టులు చెబుతారు. గ్రహణం రోజున కొంతమంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటారు. అది తినకూడదు, ఇది తినకూడదు లాంటి ప్రచారాలు కేవలం కల్పితాలేనని కొట్టిపారేస్తుంటారు. బ్లడ్ మూన్ అనేది భూమి, చంద్రుడు, సూర్యుడి మధ్య జరిగే ఒక భౌతిక ప్రక్రియ మాత్రమే. దీనిలో ఆధ్యాత్మికం కానీ, భయపడాల్సిన అవసరం కానీ లేదని ఖగోళ శాస్త్రం చెబుతోంది. నిజానికి నాసా శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితల మార్పులను గమనించడానికి గ్రహణ సమయాన్ని వినియోగించుకుంటారు. ఖగోళ పరిశోధకులు గ్రహణ సమయంలో చంద్రుని వాతావరణ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తారు. నిజానికి ఇది చాలా అరుదుగా కనిపించే అద్భుతం. ఈ బ్లడ్ రెడ్ మూన్ ఈసారి ఇండియాలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం మార్చి 14న ఉదయం 11:29 నుంచి మధ్యాహ్నం 1:01 వరకు బ్లడ్ మూన్ కనిపిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు 65 నిమిషాల పాటు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఇది ఇండియాలో పగటివేళ జరుగుతుండటంతో భారతీయులకు బ్లడ్ రెడ్ మూన్ చూసే అవకాశం లేదు. అటు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ప్రజలకు మాత్రం ఈ బ్లడ్ రెడ్ మూన్ బాగా కనిపించనుంది. అక్కడ నివసిస్తున్న ఇండియన్స్ ఈ రాత్రి ఆ క్షణాన్ని ఆస్వాదించవచ్చు. ఎక్కడ ఆర్టిఫిషియల్ లైట్స్ లేని ప్రదేశంలో ఉంటే మరింత స్పష్టంగా చూడొచ్చు. టెలిస్కోప్ అవసరం లేదు, కేవలం ఆకాశాన్ని చూస్తే చాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాత్రి చంద్రుడు తన వెండి కాంతిని వదిలిపెట్టి ఒక పురాతన రహస్యాన్ని మన ముందు విప్పుతాడు. ఇది భయపడే వేళ కాదు, ఇది ఆకాశం చెప్పే ఒక అపురూపమైన కథ.